టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, సిఎన్ రెడ్డి వర్గాలకు చెందిన కొంతమంది మాగంటిని అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అదే సమయంలో ఎమ్మెల్యే గోపీనాథ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడంతో చెక్కులు పంపిణీ చేయకుండానే ఎమ్మెల్యే మాగంటి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, మాగంటి గోపీనాథ్కు ఇటు కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ముఖ్యంగా గోపీనాథ్ కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, సిఎన్ రెడ్డి వర్గీయులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను దుర్వినియోగం చేశారు. జూబ్లీహిల్స్ లో అనేక అవినీతి ఆరోపణలకు ఏదైతే ఎమ్మెల్యే గోపీనాథ్ పాల్పడ్డారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మాగంటి గోపీనాథ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే గోపీనాథ్ కు కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో విజువల్స్ లో కూడా చూస్తున్నాము. సో ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టారు. ఇంత పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతల ఆందోళనతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖైరతాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం వచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు బాబా ఫసీయుద్దీన్ కానివ్వండి, సిఎన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్ సంబంధించిన వర్గాలు అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ కూడా వారి మీద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సో పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు మాత్రం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాత్రం పరానుభావం ఎదురైందని చెప్పొచ్చు. నవీన్, కార్పొరేటర్లు ఏమన్నారు ఈ సందర్భంలో మాగంటి వెళ్ళిన తర్వాత? మాగంటి వెళ్ళిన తర్వాత కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి కానివ్వండి, బాబా ఫసీయుద్దీన్ సంబంధించిన వర్గీయులు అయితే చెప్తున్నారు. సో గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఇటు షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి లాంటి చెక్కుల పంపిణీలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తల కుటుంబాలకు, ఆ నేతల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానీ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. తప్పుడు కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేటర్లు అయితే మాగంటి గోపీనాథ్ కు వ్యతిరేకంగా ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఎన్ రెడ్డి ఏదైతే గోపీనాథ్ కు సిఎన్ రెడ్డికి మధ్య కూడా ఒకంత వాగ్వాదం జరిగింది. ఏ మొహం పెట్టుకుని ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చారు? సో ప్రజలకు ఇంత అన్యాయం చేసి ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనొద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన, నిరసనలు చూసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, పోలీసులు సముదాయించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్. జిందాబాద్